रियासत आंध्र प्रदेश के अनंतपुर रायदुर्ग में साबिक वजीर के श्रीनिवासलू की रिहाइशगाह के करीब हालात कशीदा देखे गए। पदयात्रा के लिए जाने वाले साबिक वजीर को पुलिस ने पदयात्रा की इजाजत न होने का दावा करते हुए घर पर नजरबंद कर दिया। इस मौके पर उनके हामियों और पुलिस के दरमियान कशीदगी देखी गई। इस मौके पर साबिक वजीर के श्रीनिवासलू ने मीडिया से बात करते हुए रुकने असम्बली रामचंद्र रेड्डी पर इल्जाम लगाया कि वो अपने ओहदे का गलत इस्तेमाल करते हुए अपने हामियों के जरिए गैर कानूनी रेत की मुंतकिली और गैर कानूनी शराब के कारोबार में मुलविस पाए जा रहे हैं। इन्होंने रामचंद्र रेड्डी के खिलाफ तहकीकात का पुलिस से मुतालबा किया। విచారణ చేసిన పోలీస్ అధికారులు కూడా కాపు రామచంద్రారెడ్డిని విచారించాల. కాపు రామచంద్రారెడ్డిని కాదు, అసలు కాపు రామచంద్రారెడ్డి బ్లాక్ మెయిలింగ్ భయపడిపోయి వసంత్ అనే వ్యక్తిని ఎవరైతే సమాచారం ఇచ్చారో ఆ వ్యక్తినే ఇంతవరకు విచారణ చేయలేదు. కేసును అసమగ్రంగా దర్యాప్తు చేసి ఇంతే జరిగిందని చెప్పి అసలు వ్యక్తి కీలక వ్యక్తి అయిన కాపు రామచంద్రారెడ్డిని వదిలేస్తే ఎట్లా నిజాలు ఎట్లా బయటకు వస్తాయి? కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ అన్ని విషయాల్లోనూ ఇసుక, మద్యము, నకిలీ నోట్లు, మారణాయుధాలు, జెలటిన్ స్టిక్స్ ఇవేవైతే ఉన్నాయో అక్రమ వ్యవహారాలపైన అన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేయమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిర్బంధిస్తారా? రాయదుర్గం నియోజకవర్గాన్ని నిర్బంధిస్తారా? రాయదుర్గం ప్రజల హక్కులను హరిస్తారా? మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? మమ్మల్ని స్వేచ్ఛగా రోడ్ల మీద తిరక్కోకుండా చేసే అధికారం ఈ పోలీసులకు ఎవరిచ్చారని నేను అడుగుతా ఉన్నాను. అవన్నీ బయటికి రావాల్సిందే. కాపు రామచంద్రారెడ్డి నిజస్వరూపాన్ని మేము ప్రజలకు చెప్పడానికి ఏమాత్రం వెనకాడమో. ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాం. ఈ రోజా రేపై ఈ పోలీసులు మాకు అనుమతులు ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించైన అనుమతులు తెచ్చుకొని మా ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా